హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా నిరుద్యోగుల ఘోషణ వినపడతా ఉంది. డిఎస్సి పరంగా చూసినప్పుడు మన 5089 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ దానికంటే ముందు 6,600 పోస్టులు నింపుతామని, దాంట్లో 1,523 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు నింపుతున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ప్రకటన అయితే వచ్చింది, కానీ ఫైనల్లో నోటిఫికేషన్ వచ్చేవరకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను పక్కన పెట్టారు. అవి నింపకుండా అక్కడే ఆపేశారు. కేవలం 5,089 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎన్నికల టైం వచ్చింది, ఆ నోటిఫికేషన్ ఆగిపోయింది. మిగతా విద్యార్థులంతా 25,000 పోస్టులతో మెగా డిఎస్ నిర్వహించాలని చెప్తున్నారు. ఆ 25,000 మెగా డిఎస్సిలో భాగంగా మొన్న ప్రకటన వచ్చి నోటిఫికేషన్ రూపంలో మారనటువంటి 1,523 పోస్టులకు కూడా మాకు ఉద్యోగాలు రేపు నోటిఫికేషన్లో నింపాలని స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఇవాళ మన దగ్గర రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల అంగవైకల్యం కలిగినటువంటి విద్యార్థులు 21 రకాల అంగవైకల్యం గల విద్యార్థులు ఉంటారు. యాజ్ దట్ గవర్నమెంట్లో ఎన్రోల్ చేసుకున్న ప్రకారం 20,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి చదివిన వాళ్ళు కూడా 10,000 మంది ఉన్నారు. ఎన్సీఆర్టీ యొక్క నామ్స్ ప్రకారం ఏం చెప్తుందంటే 10 మంది అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు కంపల్సరీగా ఒక టీచర్ ఉండాలని నియమాలు చెప్తూ ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో అంగవైకల్యం కలిగిన విద్యార్థులని స్కూల్ దగ్గరికి తీసుకుపోలేక చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని కేవలం ఇళ్లకే పరిమితం చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బడివైపు తీసుకుపోవడం కష్టంగా మారుతుంది. అసలు ఈ గవర్నమెంట్ విద్యా వ్యవస్థపైనే ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు, ఇక అంగవైకల్యం కలిగిన విద్యార్థులపైన దృష్టి పెడతారనేది గత 10 ఏళ్ల కాలంలో మన ప్రభుత్వాలు చూసినాం. మరి ఈ ప్రభుత్వంలోనైనా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాల కల్పన, స్కూళ్ళ సంఖ్యను పెంచాలా. ప్రతి 5 ఊర్లకో 10 ఊర్లకో ఒక స్కూళ్ళు కనుక పెడితే ఆ విద్యార్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ అంగవైకల్యం ఉంది, వాళ్ళల్లో కొంత శక్తి సామర్థ్యాలు కనుక ఉంటే వాళ్ళకి తర్ఫీదునిస్తే వాళ్ళు భావి భారత పౌరులుగా మారడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ వైపు అడుగులు వేయడం లేదు. అయితే అసలు విషయం ఏంటంటే 1,523 పోస్టుల ప్రకటన వచ్చి నోటిఫికేషన్ రూపంలో మారలేకపోయింది. మారకపోవడానికి గల కారణం ఏంటంటే సర్వశిక్షణ అభియాన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరినీ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం, 10,000 మంది విద్యార్థులు మా ఉద్యోగాలు నింపాలని వీళ్ళు డిమాండ్ చేయడం, దీని కారణంగా ప్రకటన ఆగిపోయిందనేది సమాచారం. వాళ్ళు ఏమంటారంటే ఏండ్ల కొద్దిగా పనిచేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు, పక్క రాష్ట్రాలలో వేరే విధంగా రిక్రూట్మెంట్ చేశారు, అదే పద్ధతిని అనుసరించాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క పోస్టుల నియామక ప్రక్రియ 5,089 పోస్టులతో పాటు 1,523 పోస్టులు నోటిఫికేషన్ రాకుండా ఆగిపోయింది. దీనిపైన విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారు, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని మాట్లాడి వాళ్ళ అంశాలన్నీ కూడా తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మొన్న 1,523 పోస్టుల ప్రకటన జరిగింది, పేపర్లలో వచ్చింది, నింపుతామని చెప్పారు. కానీ తీరా చూస్తే నోటిఫికేషన్ రూపంలో మారలేకపోయింది. మారకపోవడం గల కారణం ఏంటి? వాస్తవానికి సార్, ఈ 1,523 పోస్టుల్ని విద్యాశాఖ మంత్రి గారు వారు ప్రకటించడం జరిగింది. ఏదైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రిక్రూట్మెంట్ చేపడతామని చెప్పడం జరిగింది. ఈ తరుణంలో మేము కూడా నార్మల్ డిఎస్సితో పాటు మా డిఎస్సి స్పెషల్ డిఎస్సి వేస్తారని మేము ఆశించాము, కానీ రాలేదు. దానికి సంబంధించిన కారణాలు ఏంటి అని మేము తెలుసుకోగా సమగ్ర శిక్ష అభియాన్ అనే ప్రాజెక్ట్ ఉంది మన తెలంగాణలో. అది దేశవ్యాప్త ప్రాజెక్టు, మన తెలంగాణలో కూడా అమలు అవుతూ ఉంది. దానిలో మా మిత్రులే, వాళ్ళు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు దాంట్లో. సో వాళ్ళు కొంతమంది మమ్మల్ని ఈ పోస్టుల్లో పర్మనెంట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కనబడతా ఉంది. వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు. కానీ ఇది సున్నితమైన అంశము. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళని కనుక పర్మనెంట్ చేస్తే పోస్టులు మిగలవు. ఈ 1,523 పోస్టుల్లో
ఉన్న 1000 మందిని కనుక పర్మనెంట్ చేస్తే మిగిలేవి 500. దీంట్లో ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారు, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జిటీలుగా పనిచేస్తున్నారో వారందరూ కూడా స్పెషల్ బీఎడ్ చేసి కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా 70% మాకు ప్రమోషన్ రూపంలో ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ తరుణంలో నిరుద్యోగుల తరపున మేము ఆందోళన వెలిబుచ్చేది ఏంటి అంటే, ఈ రకంగా కొంతమందిని పర్మనెంట్ చేసి కొంతమందికి ప్రమోషన్ కనుక ఇచ్చినట్టయితే మా భవితవ్యం ఏం కావాలి? మేము ఈ పోస్టుల కోసమే కదా కోర్సులు చేస్తున్నాము. తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు నియామకాలు అనే అంశం మీద కదా. మరి మా పరిస్థితి ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి అనే ఉద్దేశంతోనే మేము మధ్య మార్గంగా సాటి మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమైంది 2019కి పూర్వము. సో అక్కడ మధ్య మార్గంగా ఏం చేసినారు అంటే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించింది. అది సక్సెస్ కూడా అయింది. అలాంటి ఆ సక్సెస్ ఫార్ములానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని మేము అడుగుతున్నాం. అదేంటంటే అక్కడ కూడా సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయమని అడిగినారు. కానీ అది టెక్నికల్గా సాధ్యం అయితలేదు. కాబట్టి వాళ్ళు అధికారులు రాజకీయ పెద్దలు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఆ స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళు సమగ్ర శిక్ష అభియాన్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 6 నెలలకి అంటే వాళ్ళ అనుభవానికి 6 నెలలకి హాఫ్ మార్కు చొప్పున 5 మార్కులు గరిష్టంగా 5 మార్కులకి మించకుండా సంవత్సరానికి 2 మార్కులు, సంవత్సరానికి 1 మార్కు వస్తుంది సార్. ఒక మార్కు వస్తుంది, సంవత్సరానికి 1 మార్కు, 6 నెలలకు హాఫ్ మార్క్ ఇచ్చినారు. సో అట్లా ఇవ్వడం ద్వారా 5 మార్కులకు అంటే వాళ్ళ అనుభవం 2 సంవత్సరాలు పనిచేసినారు అనుకోండి, వాళ్ళకు 2 మార్కులు వస్తాయి. 15 సంవత్సరాలు పనిచేసినా కూడా 5 మార్కులు వస్తాయి. సో మన అందరికీ తెలిసిందే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక హాఫ్ మార్కే మన ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది. మరి ఈరోజు 5 మార్కులు మన చేతిలో ఉంటే మనం అభ్యర్థులు అందరికంటే ముందే ఉంటాం కాబట్టి అది మంచి చక్కటి మార్గం అక్కడ చేసినారు. దాదాపుగా ఏపీలో చూసుకున్నట్టయితే దాదాపు 60-70% మంది ఎస్ఎస్ఏలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి అదే ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేను ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. ప్రత్యక్షంగా కలిసి మా స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ గారికి కూడా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చినాము. కాబట్టి నేను మిత్రులందరినీ కూడా ఎస్ఎస్ఏలో పనిచేసిన మిత్రులందరినీ కూడా నేను అదే కోరుతున్నాను. సో పట్టుబిడుపులు ఉండాలి. మనకు తోచిందే కావాలి, మనం అన్నదే కావాలి అంటే కుదరదు. కొన్ని సాధ్యం అవుతాయి, కొన్ని సాధ్యం కావు. కాబట్టి అందరినీ ఓవరాల్గా అటు ప్రత్యేక అవసరాల గల పిల్లల కోసమే ఈ పోస్టులు కేటాయించబడినాయి. కాబట్టి మేము ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఉభయులకి అటు ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఇటు బయట నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి కూడా ఆలోచించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సక్సెస్ ఫార్ములా ఉందో గ్రేస్ మార్కులు ఇచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే పిల్లలందరికీ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ కూడా నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని మేము స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే ప్రామాణికమైన పరీక్షలను వాటిలో ర్యాంకులు పొంది వాటిలో ఉద్యోగాలు పొందిన వారి ద్వారానే పిల్లలకి ప్రామాణికమైన విద్య అందుతుంది. ఈరోజు మనం ఏ నోటిఫికేషన్ చూసుకున్నప్పటికీ కూడా స్పెషల్ డిఎస్ అనే కాదు, నార్మల్ డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏ నియామక ప్రక్రియ అయినా చూడండి మనకు ఉద్యోగాల ద్వారానే నియామక పరీక్షల ద్వారానే చేస్తున్నారు. నేను దీనిలో కూడా చెప్తా ఉన్నాను, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకి లైక్ ఇదేమంటారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా మనకి సబ్స్టేషన్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళను ఆర్టిజన్స్ అంటారు. సో వాళ్ళకు కూడా రీసెంట్గా ఒక ఏడాది క్రితము 2 సంవత్సరాల క్రితము జరిగింది. ఎక్కడ అది లైన్మెన్ జేఎల్ఎం కూడా జరిగినప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎట్లా చేశారంటే వాళ్ళకి రాత పరీక్ష ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం పోల్ ఎక్కాలి వాళ్ళు. సో రాత పరీక్షలు ఎవరైతే సబ్స్టేషన్లో పనిచేస్తున్నారో ఆర్టిజన్స్ వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇచ్చినారు కొన్ని. గ్రేస్ మార్క్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలామంది లబ్ధి పొంది వాళ్ళు పోల్ పరీక్షకు అర్హత లేను. డైరెక్ట్గా వాళ్ళందరినీ పర్మనెంట్ చేయకుండా మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి యాజ్ ఎ టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల నేపథ్యంలో ఎగ్జామ్ ద్వారా తీసుకోండి, వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వండి అనేది మీ ప్రధాన డిమాండ్. అవును సార్, తప్పకుండా సార్. ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులు పెట్టిందే విద్యా ప్రమాణాల పెంపు కోసం కదా, మరి ఆ టెట్ పెట్టాల్సిందే కదా. టీచర్ పోస్టులు క్రియేట్ చేసేదే పిల్లల కోసం. పిల్లలకి నాణ్యమైన విద్య అందాలంటే టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి, అదేవిధంగా ప్రామాణికమైన రాత పరీక్ష, అది దానిలో మంచి మార్కులు సాధించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలి. తద్వారా పిల్లలకి నాణ్యమైన విద్య అంతది. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న వాళ్ళకి 5 మార్కులు అప్పటికే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు
మిత్రులు వాళ్ళు కూడా. కాబట్టి అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం వివిధ రకాల కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. దాని ప్రకారం కొన్ని రకాల డిపార్ట్మెంట్ రెగ్యులర్ చేశారు. వీళ్ళు సర్వశిక్ష అడిగేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయమని చెప్తున్నారు. మీరు యాజ్ అ నిరుద్యోగులు ఏమంటున్నారంటే యాజ్ దట్ ఎగ్జామ్ ప్రకారం తీసుకోండి, వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వండి, ఇస్తే నిరుద్యోగులు న్యాయం చేయాలి. ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది పోస్ట్ చాలా తక్కువగా ఉంటాయి. జనరల్ డిఎస్తో పోల్చాడు. జనరల్ డిఎస్ చూసుకుంటే ఒక 5,000, 10,000, 20,000 ఉద్యోగాలు పడుతుంటాయి. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంతసేపు ఉన్నా 1,000-1,500 ఉన్నటువంటి పోస్టులే ఉంటాయి. అంటే ఉన్న పోస్టులను రెగ్యులర్ చేస్తే నిరుద్యోగులు మిగిలేదు ఏం లేదు. అంటే వీళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి ప్రధాన డిమాండ్ని మీరు వినిపిస్తూ ఉన్నారు. యాజ్ దట్ రూల్స్ ప్రకారం ఎగ్జామ్ పెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మీ యొక్క ప్రధాన డిమాండ్. అవును సార్, తప్పకుండా. ఎందుకు అంటే ఈ 1,523 పోస్టులు ఏవైతే ఉన్నాయో కొత్తగా క్రియేట్ చేయబడినవి. ఈ 1,523 పోస్టుల్లో ఎవ్వరు పని చేయలేదు కదా. అంటే వాళ్ళు ఎక్కడ పనిచేశారు? వాళ్ళు ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ అనే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టు. కాబట్టి 1,523 పోస్టులు ఇప్పుడు రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మనెంట్ చేసిన పోస్టులు అన్నీ కూడా శాంక్షన్డ్ పోస్టులు. దానిలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ పోస్టు ఖాళీగా ఉండడం వల్ల వీళ్ళని తీసుకున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అక్కడ పర్మనెంట్ చేయబడింది. బట్ ఈ 1,523 పోస్టులు ఆర్థిక శాఖ కొత్తగా అనుమతించింది. దీనిలో ఒక గంట కూడా పనిచేసిన వాళ్ళు లేరు సార్. లేనప్పుడు కొత్తగా ఇవి తయారు చేసినటువంటి పోస్టులు, ఇవి సర్వశిక్ష అభియాన్ అనేది కాన్సెప్ట్ వేరంటారు, మీ కాన్సెప్ట్ వేరంటారు. అవును సార్, అవును. బట్ అదే రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఇస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాము, తప్పకుండా సపోర్ట్ చేస్తాము. ఏపీలో ఏదైతే చేసినారో అది చేస్తే మేము కూడా సహకరిస్తాము. తద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, పిల్లలకు కూడా న్యాయం జరుగుతుందని మేము స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. మీరు చెప్పండి మిత్రమా, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినట్టు విద్యార్థులు? అంటే మీరు అంటే కోర్స్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చదువుకోవడానికి ఎంతమంది? ఒక 10,000 మంది వరకు ఉంటారు సార్ కోర్స్ చేసిన నిరుద్యోగులు. పిల్లలు ఒక 20,000 చిల్లర ఉంటారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా జనాభా పరంగా చూసినప్పుడు అంటే నమోదు చేసుకున్న వాళ్ళు 20,000 మంది. నమోదు చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా చాలా మంది ఉంటారు సార్. యాక్చువల్లీ మళ్ళీ కూడా సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్వే చేస్తే ఒక 50,000 మంది వెళ్ళొచ్చా? మేబీ ఒక 30,000 వరకు ఉండవచ్చు సార్. 30,000 వరకు ఉండొచ్చు. అంటే అంగవైకల్యం కలిగినటువంటి యాజ్ దట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నమోదు చేసుకునే వాళ్ళు 21. అందులో కేటగిరీ వైజ్గా 8 రకాల డిజబిలిటీ వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్కు ఎలిజిబుల్ ఉంటుంది. అంటే 21 రకాలు ఉన్నప్పుడు కూడా ఎడ్యుకేషన్ మాత్రం 8 రకాలు మాత్రమే. ఎగ్జాక్ట్లీ. అందులో కూడా ఆటిజము, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, తర్వాత సిపి, హియరింగ్ ఇంపైర్మెంట్, డెఫ్ బ్లైండ్, ఇలా రకరకాలుగా 8 టైప్స్ ఆఫ్ డిజబిలిటీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది ఎడ్యుకేషన్ వారికి. వాళ్ళందరికీ స్కూల్స్లో ఏర్పాటు చేయాలి. అవును సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలాంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకేమైనా స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమైనా ఉన్నదంటారు? ఇంతవరకు అయితే గవర్నమెంట్ దృష్టిలో ఓన్లీ విఐ అంటే బ్లైండ్ వాళ్ళకి సంబంధించి, హియరింగ్ ఇంపైర్మెంట్ సంబంధించి 8 స్కూల్ మాత్రమే ఉన్నాయి సార్. ఇంకా మెంటలీ రిటార్డేషన్ ఉంటారు, దాంట్లో సిపి ఉంటారు, తర్వాత ఆటిజము ఉంటారు. వీళ్ళందరికీ కూడా మెంటల్ రిటార్డేషన్ అంటే న్యూరోలాజికల్ డెవలప్మెంట్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి ఎలాంటి గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి లేవు. ఈ ఎన్జిఓలు కానీ ప్రైవేట్ సెక్టార్లో మాత్రమే ఉన్నాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ నుంచి ఈ పోస్టులు వేస్తే ఆ 21 డిజబిలిటీ ఉన్న పిల్లలందరికీ కూడా లబ్ధి పొందుతారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ మెట్రో నగరాల్లో వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే పిల్లలకి లక్షలతో కూడుకున్న ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ స్కూల్లోనే ఒక టీచర్ పెడితే ఆ పేరెంట్స్ కూడా అంటే ఎవరైతే డబ్బులు పెట్టలేని పేరెంట్స్ ఉంటారో, బీద పేరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైన విద్య అనేది అందుతుంది. అక్కడ వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ అంటే ఇలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ చాలా స్ట్రెస్తో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్గా దొరుకుతుంది, వాళ్ళకు విద్య అందుతుంది. అందరిలో కూడా వాళ్ళకు ఒక పేరు వస్తుంది. ఈ డిజబిలిటీ పిల్లలందరినీ కూడా వేరు చేయకుండా ఇంక్లూజివ్ చేసి చెప్పినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ను వాళ్ళు ఇండిపెండెంట్గా డీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నిజంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా సంపూర్ణంగా వాళ్ళకు సరైన విద్య అందుతే వాళ్ళు సాధారణ పౌరులుగా మారడానికి అవకాశం ఉందా? 100% ఉంది సార్, 100% ఉంది. సాధారణ పిల్లల లీడ్ చేసేటువంటి లైఫ్ చేయగలుగుతారు. ఈ డిజబిలిటీ వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన వాళ్ళు, టీచర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకు కూడా మనం ట్రైన్ చేస్తే కూడా వాళ్ళు సాధించేది అనేది కూడా చాలా వరకు మనం చూస్తాం. మీరు చెప్పండి సార్. సార్ ఇది ఏంటంటే మనకి ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం
మనము ప్రైమరీ 1 to 5th వాళ్ళకి ప్రతి 10 స్టూడెంట్స్కి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి. అండ్ అప్పర్ ప్రైమరీ లైక్ 6th, 7th, 8th వాళ్ళకి ప్రతి 15 మంది విద్యార్థులకి ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఉండాలి. సో ఈ విధంగా ఆలోచించి మనకు ఉండే డిజబిలిటీ ఎంతమంది ఉన్నారో డిజబుల్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ 1523 పోస్ట్ క్రియేషన్ చేశారన్నమాట. సో ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఈ పిల్లలకి మనము పెన్షన్ ఇస్తున్నాం, ఇక్కడ ఆల్ డిజబుల్ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం, బాగానే ఉంది. పెన్షన్ అనేది ఎక్స్పెండిచర్ అవుతుంది గవర్నమెంట్కి. వేరేస్ పెన్షన్తో పాటు పిల్లలకి వాళ్ళని మనము ఒక ప్రొడక్ట్గా తయారు చేయాలంటే వాళ్ళకి మనము స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళని కూడా కామన్ పిల్లలతో అంటే రెగ్యులర్ పిల్లలతో కలిపి ఇంక్లూజివ్గా తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు కూడా సమాజంలో ఒకటవుతారు, మనతో అవుతారు, వాళ్ళు రెగ్యులర్ అవుతారు. అండ్ వాళ్ళని మనం భారంగా చూడొద్దు, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాలి మనం. ఇప్పుడు విజువల్లీ ఇంపేర్డ్ ఉంటారు, బ్లైండ్స్ అని, హియరింగ్ ఇంపేర్డ్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనలానే 10th చదువుతారు, ఇంటర్ చదువుతారు, డిగ్రీ చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఈవెన్ బ్యాంక్స్లో యాజ్ ఏ PO వర్క్ చేస్తున్నారు, చార్టెడ్ అకౌంటెన్సీ ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక విజువల్లీ ఇంపేర్డ్ అయితే ఇప్పుడు మా ఎక్స్ స్టూడెంటే, తను శ్రీకాంత్ బొల్లా అని ఒక బోలెంట్ ఇండస్ట్రీస్ అని ఒక 50 crores ఆంటర్ప్రినర్గా తయారయ్యాడు. సో ఈవెన్ ఆయన పేరు మీద ఒక బాలీవుడ్లో ఒక రాజ్ కుమార్ హిరానీ అని ఒక హీరో బయోపిక్ కూడా తీయబోతున్నాను అనమాట. అంటే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఈవెన్ మనం అన్నిట్లో ఏమైనా చేయగలుగుతారు సార్. థింగ్ ఏంటంటే వీళ్ళకు మనము పెన్షన్తో పాటు ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా ఇచ్చి సొసైటీలో వీళ్ళని భాగం చేసి వీళ్ళని రేపన్నాడు ఒక ట్యాక్స్ పేయర్గా చూసి మనకి ఇండియా కూడా కాంట్రిబ్యూట్ చేసేలా, సొసైటీలో కాంట్రిబ్యూట్ చేసేలా ఉండాలి. కానీ మనం ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎలాంటి విద్య అందకపోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆత్మన్యూనత భావంతో సరే వీళ్ళందరినీ గవర్నమెంట్ ఎట్లా అంటే ఒక పెన్షన్దారులుగా మాత్రమే చూస్తుంది, కానీ వాళ్ళల్లో శక్తి సామర్థ్యాలు పెంచేవేం చూడట్లేదు. ఉదాహరణకు చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి, ఒక 1000-1500 జనాభా ఉన్నటువంటి గ్రామాలలో కనీసం 5 నుంచి 10 మంది డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ స్కూల్ పోవడం లేదు, ఎక్కడ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అందడం లేదు. మరి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అందాలంటే ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఏంటంటే సార్, మమ్మల్ని రెగ్యులర్గా ఒక రెగ్యులర్ పోస్ట్లో తీసుకుంటే ఇప్పుడు ఏదైతే జనరల్ ఎడ్యుకేషన్ లభిస్తుందో నార్మల్ పిల్లలకి లైక్ ప్రేడ్ 1, ప్రేడ్ 2 అని ఏవైతే అన్ని ఒక కరికులం ఒక షెడ్యూల్ ఉంటుందో వీళ్ళు కూడా ఒక షెడ్యూల్ ప్రకారం చేయగలిగితే మనం కూడా వీళ్ళకి అన్నీ ఇవ్వచ్చు. మనం ఎలా అయితే చదువుకుంటున్నామో వీళ్ళకి కూడా అన్నీ ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్గా ఉంటారు. ఇండిపెండెంట్గా ఉండడం కాకుండా వాళ్ళు కూడా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. మనం వీళ్ళని చూసినప్పుడు పాపం అనిపిస్తుంది, సింపతి ఇవ్వద్దు వాళ్ళకి, మనం ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు పైకి వస్తారు. సింపతి ఇస్తే మనం పాపమే ఒక విజువల్ ఇంపేర్డ్ కానీ ఒక బ్లైండింగ్ కానీ ఒక వేరే వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. సొసైటీలో వీళ్ళని పాపంగా చూడొద్దు మనం. వాళ్ళ పట్ల మనకి ఇంపతి ఉండాలి. ఇంపతి ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయగలగాలి. నువ్వు ఎప్పుడు వాడిని పాపం అంటే వాడు ఇంకా తక్కువ చూస్తున్నట్టే నువ్వు అలా వేయకుండా మనము ఈక్వల్గా ట్రీట్ చేయాలంటే వాళ్ళకి కూడా మనం ఆపర్చునిటీ ఇవ్వగలగాలి. ఎప్పుడు ఇస్తాము ఇలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు, ఇలా ఎంపవర్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనకి ఇన్ రిటర్న్గా సొసైటీకి రేపు అన్నాడు కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఇవన్నీ అవుతాయి. వాస్తవంగా నేను కూడా ఈ అంశం మీద మీతో పాటు కూడా నడిచాను. ఎందుకంటే మీ అందరు తెలియకపోవచ్చు, నా అకాడమీలో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళకి 50%తో నేను కోచింగ్ ఇస్తా ఉన్నాను. నా దాంట్లో ఉన్నది అది. ఇప్పుడు ఎవరైనా కూడా నేను హ్యాండిక్యాప్డ్ అనే పర్సన్స్ అని పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ కనుక నాకు పంపిస్తే నేను ఇచ్చే కోర్సులలో 50%కి అందజేస్తాను. ఆల్రెడీ గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. నా దగ్గర కనీసంగా ఒక 100 మందికి పైగా విద్యార్థులు, వాళ్ళు ఏ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా కావచ్చు, 100 మంది పైగా విద్యార్థులకు ఇప్పటిదాకా నేను కోచింగ్ ఇచ్చాను. నేను ఇంకా కూడా ఎవరైనా ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కనుక ఉంటే నా అకాడమీని కనుక టచ్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఫీజులలో 50% రాయితీ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే ఆ 50% అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడవాలి కాబట్టి ఆ నేపథ్యంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ప్రధాన సమస్య ఇప్పుడు 1500 ఇప్పటి వరకు అంటే మొన్న ప్రకటన చేసి 1523 పోస్టులు వచ్చినాయి. మరి దానికంటే ముందు ఎప్పుడన్నా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్లు వచ్చి మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసిరా? ఇప్పటిదాకైతే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ రాలేదు సార్ అఫీషియల్గా అయితే. అప్పుడు ఇప్పుడు 2010లోనో 2012లోనో వచ్చింది. బట్ అది సార్ 2012లో మనకు IEDC స్కీమ్ ఉంది సార్. ఓకే. సో ఆ స్కీమ్లో భాగంగా మనకి 1460 పైచీలకు పోస్టులు వచ్చినాయి. ఆఫ్టర్ బైఫర్కేషన్ ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో ఆ తదనంతరం వాళ్ళు ఏపీకి సంబంధించిన 860 పోస్టులు తీసుకెళ్ళిపోయినారు. వాళ్ళకి రిక్రూట్ చేసుకున్నారు. అదే నేను ఇంతకుముందు గ్రేస్ మార్కులు చెప్పిన కదా, అవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవన్నీ కూడా అక్కడే చక్కగా గ్రేస్ మార్కులతోని
వాళ్ళు 2019లోనే రిక్రూట్మెంట్ అయింది, అది కానీ తెలంగాణ మాత్రం కాలేదు. 616 పోస్టులు అట్లాగే ఖాళీగా ఉన్నాయి సార్. అది కాకుండానే ఇప్పుడు 1523 పోస్టులు వేరే వచ్చినాయి. ఎందుకంటే ఏపీ యొక్క పాలసీ ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ, ఎస్ సార్. మన పాలసీ ఏంటంటే మద్యం పాలసీ. అదే సార్ మనం ఏంటంటే సార్ ఒక తెలంగాణ పాలసీ మద్యం పాలసీ, సార్. ఏపీ పాలసీ ఎడ్యుకేషన్ పాలసీ. ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి వాళ్ళు 800 పోస్టులు నింపుకున్నారు, 3 ఏళ్ళుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నోళ్ళని ఏం చేయాలో చెప్పదు, కొత్త విద్యార్థులను చేర్చుకోదు, నోటిఫికేషన్లు ఇవ్వదు. ఆ రెగ్యులరేషన్ అండ్ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే పద్ధతిలో ఏది తేల్చకుండా ఈ 10 సంవత్సరాలుగా ఉట్టిన కాలం గడిపింది. వాస్తవం అంటారు కదా? ఎగ్జాక్ట్లీ సార్, 100% నిజం సార్. తెలంగాణకు పూర్వమే వచ్చింది కదా, తెలంగాణ రాకముందే మనకి పోస్టులు వచ్చి ఉన్నాయి. వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకున్నారు ఏపీ వాళ్ళు చక్కగా తెలివిగా. బట్ మనం చేసుకోలేకపోయినామే. 616 పోస్టులు మరి అక్కడే మిగిలిపోయాయి. ఇంకా ఇప్పుడు మన అందరం కష్టపడి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెచ్చుకున్నాం సార్. సో ఈవెన్ రీసెంట్ కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సార్ చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలి అని. నాణ్యమైన ఎడ్యుకేషన్ కావాలంటే మెరిట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసి మెరిట్ బేసిస్ మీద తీసుకుంటేనే న్యాయమైన ఎడ్యుకేషన్ లభిస్తుంది, న్యాయమైన టీచర్స్ వస్తారు మెరిట్ బేసిస్ మీద. సో మేము కోరుకునేది అదే సార్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే రిక్రూట్మెంట్ నింపాలి సార్ ఆన్ మెరిటోరియస్ బేసిస్. ఇప్పుడు సర్వశిక్ష అభియానంలో భాగంగా పనిచేస్తున్న వాళ్లకు గ్రేస్ మార్కులు ఇచ్చి ఉద్యోగాల కల్పన ఎమ్మటే ప్రకటించినటువంటి 1523 ఉద్యోగాల కల్పన ఇమ్మీడియట్గా చేయాలని మీ ప్రధాన డిమాండ్ సార్. ఇప్పుడు జనరల్ డిఎస్సి, మెగా డిఎస్సిలో మేము కూడా భాగం కావాలి, మా పోస్టులు కూడా రావాలి. అలాంటి ప్రకటన జరిగింది కానీ నోటిఫికేషన్ రూపంలో రాలా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇచ్చినారు సార్. 1523 పోస్టులకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, పోస్టులకు గుర్తింపు జరిగింది, ప్రకటన జరిగింది, అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఒక నోటిఫికేషన్ రూపంలో అయిపోయింది. అయిపోవడానికి గల కారణం ఏంటంటే రెగ్యులరైజేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే పంచాయతీ కారణంగానే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇమ్మీడియట్గా దీనిపైన నిర్ణయం తీసుకొని, అంటే వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే పాలసీలో చేస్తారా? ఎందుకంటే 10,000 మందికి పైగా రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ చేసేవాళ్ళు, అంటే కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు మీరేమో వాళ్ళ గ్రేస్ మార్కులు ఇచ్చి ఉద్యోగాలు నింపాలనేది మీ డిమాండ్, వాళ్ళు రెగ్యులర్ చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. మొత్తం ఈ డిమాండ్ అనే ఒక పంచాయతీ కారణంగా ఈ మొన్న రావాల్సిన 1023 యొక్క నోటిఫికేషన్ రాలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ మెగా డిఎస్సిలో నిర్ణయం తీసుకొని ఆ 1523 యొక్క పోస్టులని డైరెక్ట్గా నింపి ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకు గ్రేస్ మార్కులు ఇచ్చి ఈ పంచాయతీని పూర్తి చేయాలనేది మీకు ప్రధాన డిమాండ్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో కూడా పనిచేస్తున్న వాళ్ళకి ఎవరైతే నర్సులు ఉన్నారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వాళ్ళకు కూడా గ్రేస్ మార్కులే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుతారు, బయట ఉన్న నిరుద్యోగులకు కూడా లాభం జరుగుతాయి కదా సార్. ఈ రోజు మీరు చూడండి, ప్రతి కలెక్టర్ ఆఫీస్కి పోతే బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడుతున్నాయి దివ్యాంగులకు సంబంధించినవి. ఎందుకు మరి ప్రాపర్ ఎడ్యుకేషన్ పిల్లలకి అందనప్పుడు వాళ్ళు ఎక్కడ సర్టిఫై అవుతారు, దానికి సంబంధించిన అర్హతను వాళ్ళు ఎక్కడ పొందుతారు, వాళ్ళకి సంబంధించిన టీచర్లే లేనప్పుడు విద్య ఎక్కడ అందుతుంది? సో విద్య అందినప్పుడే వాళ్ళు సర్టిఫికేట్లు సాధించగలుగుతారు, డిగ్రీలు ఇంటర్వ్యూ చేస్తారు, తదనుగుణంగా ఆ పోస్టులు భర్తీ అవుతాయి. కాబట్టి పిల్లలకి ప్రామాణికమైన విద్య, నాణ్యమైన విద్య అందాలంటే ప్రామాణికమైన పరీక్షల ద్వారా ఎవరైతే ఎంపిక చేయబడతారో వాళ్ళ ద్వారానే నాణ్యమైన విద్య అందుతుందని మేము నమ్ముతున్నాము. సరే, వాళ్ళు కూడా మా మిత్రులే, వాళ్ళు ఈ గ్రేస్ మార్కులకు ఒప్పుకొని దీన్ని వీలైన తొందరగా విద్యాశాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, తొందరగా పరిష్కరించి నోటిఫికేషన్, మెగా డిఎస్సిలో నోటిఫికేషన్ ఇస్తే అన్ని వర్గాలకి లాభం చేకూరుతుందని మేము స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము ప్రభుత్వాన్ని. అంటే ఇక్కడ ప్రధానంగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పర్మనెంట్ చేయనే వాళ్ళు డిమాండ్ చేసే వాళ్ళు కొంతమంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనే వాళ్ళు కొంతమంది. మొత్తంగా 1523 పోస్టుల యొక్క గుర్తింపు జరిగింది, ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. కాబట్టి పొందినటువంటి సమస్యని ఇమీడియట్గా ప్రభుత్వం, ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వం, నిరుద్యోగులందరూ తలుచుకుంటే నిరుద్యోగులందరూ కొట్లాడుతూ వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఈ విద్యా వ్యవస్థ పైన ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి టోటల్గా ఉన్న సమస్యలు, అది గ్రూప్ సమస్య కావచ్చు, ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసిన సమస్య కావచ్చు, కొత్త ఉద్యోగాల నియామకం కావచ్చు, దీనిపైన టీఎస్పీసీ ప్రక్షాళన కావచ్చు, కొత్త సభ్యుల నియామకం కావచ్చు, ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క అంశం కావచ్చు, ఇవన్నిటిపైన ప్రభుత్వం ఇమ్మీడియట్గా ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆ విద్యాశాఖ మంత్రి రిక్రూట్మెంట్ చేసి, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు, కాబట్టి టీఎస్పీసీ యొక్క సభ్యుల నియామకం జరగలేదు. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో భాగంగా చేసుకొని ఈ సమస్యను పరిష్కరించి రేపు రాబోయే మెగా డిఎస్సిలో భాగంగా ఈ 1523 పోస్టులని నింపాలనే ప్రధాన డిమాండ్తో ఇవాళ మన దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం ఎమ్మటే పరిష్కరించి దీనిపైన దృష్టి సారించి ఐఏఎస్ ఆఫీసర్లు
సిఎస్ లాంటి వాళ్ళు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ రిక్రూట్మెంట్ని వాళ్ళతో పాటుగా నింపాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ యొక్క సమస్య. మరికొన్ని అంశాలతో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.